2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా భారత ప్రయాణంలో విరాట్ కోహ్లీ బ్యాట్తో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో అతను 111 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి భారత్ను 6 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఈ సెంచరీ ఓడిఐ క్రికెట్లో అతని 51వదిగా గుర్తించబడింది మరియు అతని 287వ ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని సాధించి సచిన్ టెండూల్కర్ కంటే 63 తక్కువ ఓడిఐ పరుగులను అత్యంత వేగంగా 14,000 ఓడిఐ పరుగులు చేసిన ఆటగాడిగా చేశాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేసి మరో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడంలో అతని ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో చోటు దక్కించుకుంది. టోర్నమెంట్ మొత్తం కోహ్లీ 5 ఇన్నింగ్స్లలో 82.88 స్ట్రైక్ రేట్తో 54.50 సగటుతో మొత్తం 218 పరుగులు చేశాడు. అతని సహకారంలో 15 ఫోర్లు మరియు సిక్స్లు లేకుండా ఒక సెంచరీ మరియు ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అతని బౌలింగ్ సహకారం విషయానికొస్తే టోర్నమెంట్ సమయంలో కోహ్లీ బౌలింగ్ చేయలేదు. అతని పాత్ర ప్రధానంగా బ్యాట్స్మన్ మరియు ఫీల్డర్గా ఉంది. అక్కడ అతను పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో లలో అత్యధిక క్యాచ్లు పట్టిన భారతీయ ఫీల్డర్గా మహ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించడంతో పాటు గణనీయమైన కృషి చేశాడు. మొత్తం మీద కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శనలు భారత్ ఫైనల్ కు చేరుకోవడంలో కీలకంగా ఉన్నాయి. ఇన్నింగ్స్ ను ఎంకరేజ్ చేయడంలో మరియు ఒత్తిడిలో లక్ష్యాలను ఛేదించడంలో అతని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.